Good morning students. My name is Chintala Shailendar. I am a intermediate commerce lecturer. ఈ వీడియోలో మీకు ఇంటర్మీడియట్ సిఈసి ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం అయితే మనకు కామర్స్ టెక్స్ట్ బుక్లో నుంచి యాన్యువల్ ఎగ్జామ్లో 5 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ అయితే విత్ విజువల్ ఎఫెక్ట్తోని విత్ ఒక ఫిలిం రూపంలో ఒక సినిమా రూపంలోనైతే నేను పిక్చర్స్తోనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మై డియర్ స్టూడెంట్స్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ అంటే ప్రతి లెసను, ప్రతి చాప్టరు, ప్రతి పేజీలో ఉన్న కంటెంటు కామర్స్ అంటే బిజినెస్ అండి. కేవలం బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది. మీరు ఎప్పుడైనా క్వశ్చన్ ఆన్సర్ చదివేటప్పుడు ఇండియాలో ఉన్న లేదంటే ప్రపంచంలో ఉన్న మీకు తెలిసిన బిజినెస్లు వేటినైనా మీరు ఊహించుకుంటూ రీడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ విజువల్లో మీకు ఇక్కడ చూపెడుతున్న కొన్ని కంపెనీస్ అయితే ఇవన్నీ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అంటే కంపెనీస్ ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ ప్రోడక్ట్స్ను ప్రజలకు అమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఒక జనరల్ స్టోర్, ఒక కిరాణం షాప్లో ఎన్నో రకాలైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రోడక్ట్ మొత్తము తయారు చేసేది కంపెనీసే. వాటి గురించి మాత్రమే మనకు ఇందులో ఉంటుంది. సో మనం ఇప్పుడు క్వశ్చన్ ఏందో చదువుదాం ఒకసారి. డిఫైన్ ఎంఎస్ఎంఈస్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ. సో ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటిది, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ అంటే భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ అంటే గవర్నమెంట్కు డబ్బులు పెరిగే విధంగా వాటి యొక్క ఆవశ్యకత ఏంటిది అనేది మనకి ఇక్కడ ప్రశ్న. డిఫైన్ అంటే అసలు ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటిది, నిర్వచనం. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు విజువల్లో చూడవచ్చు. ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మైక్రో అంటే చిన్న, సూక్ష్మ, స్మాల్ మైక్రో సూక్ష్మ, స్మాల్ చిన్న, మీడియం మధ్య తరహా వ్యాపార సంస్థలు బిజినెస్ ఆర్గనైజేషన్స్. అంటే ఇండియాలో ఉన్న ఈ ఎంఎస్ఎంఈస్ కంపెనీసు, ఈ కంపెనీస్ వల్ల మన ఇండియన్ ఎకానమీ ఏ విధంగా పెరుగుతున్నది అంటే భారతదేశానికి డబ్బులు, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా వస్తున్నదో దాని గురించి టాపిక్ అనేది మనము ఈ క్వశ్చన్ ద్వారా నేర్చుకుంటాం. సో మై డియర్ స్టూడెంట్స్, మీకు విజువల్లో చూపెడుతున్న చూడండి. ఎంఎస్ఎంఈస్ అంటే ఇవి కొన్ని కంపెనీల పేర్లు అండి. కంపెనీల పేర్లు ఇవి ఏం చేస్తాయి, కొన్ని ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి, వస్తువులను తయారు చేస్తుంది. మీరు విజువల్లో చూడవచ్చు. కంపెనీలలో చూడండి, ఇక్కడ కంపెనీలలో కొన్ని మిషన్ల ద్వారా ఎన్నో రకాలైన ప్రోడక్ట్స్ను తయారు చేస్తూ ఉన్నారు. సో ప్రోడక్ట్స్ తయారు చేసి ప్రజలకు అమ్ముతారు. ఆ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రజలకు అమ్మడం ద్వారా గవర్నమెంట్కు ట్యాక్స్ రూపంలో డబ్బులు వస్తాయి, ప్రజలకు కూడా ఆ వస్తువులు అనేది ఉపయోగపడతాయి. ఇట్లా భారతదేశంలో ఉన్న ఎంఎస్ఎంఈస్ కంపెనీస్ వల్ల ఈ యొక్క భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పెరుగుతుందో అనేది మనకు ఈ యొక్క ప్రశ్న. సో ఫస్ట్ మై డియర్ స్టూడెంట్స్, మీకు డిఫైన్ ఎంఎస్ఎంఈస్ అంటే నిర్వచనం చూడండి. ఎనీ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ఆర్ ఏ బిజినెస్ కన్సర్న్ ఆర్ ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ ఎంగేజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. అంటే ఎంఎస్ఎంఈలు అంటే ఏంటిదండి, ప్రొడక్ట్స్ ఆఫ్ గూడ్స్. ప్రోడక్ట్స్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఒక కిరాణం షాప్కి వెళ్తే మీకు ఎన్నో రకాలైన ప్రొడక్ట్స్ అనేది కనబడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మీరు చాలామంది కిరాణా షాప్కి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇక్కడ సోప్స్ ఉన్నాయి, షాంప్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్నే మనము ఎంఎస్ఎంఈస్ అంటాం. ఎన్నో రకాలు ఇక్కడ విజువల్లో మీరు చూడవచ్చు, ఎన్నో రకాలైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్
సో గూడ్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ను మనము ఎంఎస్ఎంఈస్ అని మనము పేర్కొనవచ్చు. ఈ సంస్థలు సమాజంలోని బడుగు బలహీన ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. సో ఎంఎస్ఎంఈలలో పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకు ఉద్యోగము ఉపాధి అవకాశాలు కూడా ఎంఎస్ఎంఈలు కనిపిస్తున్నాయి. దానివల్ల గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ రూపంలో డబ్బులు వస్తాయి. సో ఎంఎస్ఎంఈలు మన దేశంలో ఔత్సాహిక వ్యవస్థాపకులను, ఔత్సాహిక అంటే ఎంటర్ప్రెన్యూర్స్, ఈ ఎంఎస్ఎంఈల వల్ల కొత్త అంటే మన దేశంలో ఇంతవరకు ఉపయోగించని కొత్త ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళను ఎంటర్ప్రెన్యూర్స్ అంటారు. అంటే కొత్త వస్తువులను కనిపెట్టిన వాళ్ళని కానీ, కొత్త ఆలోచనలు చేసే వాళ్ళని కానీ, కొత్త సినిమాలు తీసే వాళ్ళని కానీ, కొత్త పాటలు రాసే వాళ్ళను ఎంటర్ప్రెన్యూర్స్, తెలుగులో ఔత్సాహిక వ్యవస్థాపకులు అంటారు. ఈ చిన్న వ్యాపారులను ప్రోత్సహిస్తున్నది. వినూత్నమైన వస్తువులను తయారు చేయుటకు ఈ ఎంఎస్ఎంఈలు అనేది ప్రజలకు ఉపయోగపడుతున్నది. సో నెక్స్ట్ ఏం చేద్దాము, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఎంఎస్ఎంఈల వల్ల ఆవశ్యకత ఏంటిది, సిగ్నిఫికెన్స్ ఏంటిదో మనము ఒక్కొక్క పాయింట్ అయితే చూద్దాం. సో ఒక్కొక్క పాయింట్ ఎగ్జాంపుల్ అయితే రాయాలి. సో ఎంఎస్ఎంఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కాంట్రిబ్యూట్స్ 45% ఆఫ్ ఇండియాస్ ప్రొడ్యూస్డ్ అవుట్పుట్. అంటే మై డియర్ స్టూడెంట్స్, మీరు ఒకసారి చూడండి, భారతదేశంలో మనం ఉపయోగిస్తున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, భారతదేశంలో ఉన్న ప్రోడక్ట్స్, కార్లు కావచ్చు, ఈ ప్రోడక్ట్స్ కావచ్చు, ఎన్నో రకాలైన కంపెనీ టీవీస్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మేబీ. సో ఇండియాలో ఒక 100% ప్రోడక్ట్స్ తయారైతే, అందులో 45% కేవలం 45% ప్రోడక్ట్స్ ఈ యొక్క ఎంఎస్ఎంఈల సంస్థలే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయట ఇండియాలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఉదాహరణకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక 100 టీవీలు తయారైతే అనుకుందాం. 100 టీవీలలో 45% అంటే 45 టీవీలు ఈ ఎంఎస్ఎంఈల వల్లనే మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడ్యూస్డ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయట. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, ఎంఎస్ఎంఈ కాంట్రిబ్యూట్స్ అప్రాక్సిమేట్లీ 40% ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఇండియాలో తయారైన అంటే ఈ యొక్క ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ అంటే కంపెనీల ద్వారా తయారైన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ తయారైన ప్రోడక్ట్స్ అనుకుందాం. ఈ యొక్క తయారైన ప్రోడక్ట్స్ ఉన్నాయి కదండి, ఈ తయారైన ప్రోడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం. ఇక్కడ అమెరికా ఉన్నది, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం కావచ్చు, ఆస్ట్రేలియాకి ఎక్స్పోర్ట్ చేయడం కావచ్చు. ఇట్లా ప్రపంచ దేశాలకు మన ఇండియాలో తయారైన వస్తువులు వేరే దేశాలకు అమ్మడంలో 40% అంటే 40% తయారైన వస్తువులను, ప్రొడక్ట్స్లను ఇండియా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నది. సో ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వేరే దేశాల్లో ఉన్న కరెన్సీ కూడా మన ఇండియాకు రావడం జరుగుతుంది. ఎట్లా? ట్యాక్స్ రూపంలో. తద్వారా మన ఇండియన్ ఎకానమీ, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ డబ్బులు అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇండియన్ ఎకానమీ అనేది పెరుగుతూ ఉంటుంది. అట్లా ఎంఎస్ఎంఈల వల్ల భారతదేశానికి చాలా డబ్బులు వస్తున్నాయి అనేది మీరు ఈ యొక్క క్వశ్చన్ ద్వారా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, ఎంఎస్ఎంఈ ఆర్ ఎంప్లాయింగ్ అరౌండ్ ఇక్కడ చూడండి 73,000 million పీపుల్ ఇన్ మోర్ దాన్
31 million units spread across the nation. అంటే ఇక్కడ చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఈ ఎంఎస్ఎంఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే కంపెనీలు ఈ భారతదేశంలో ఎన్నో రకాలైన ఎంఎస్ఎంఈ కంపెనీలు ఉన్నాయి. ఈ ఎంఎస్ఎంఈ కంపెనీలలో 73 మిలియన్ పీపుల్ ఏం చేస్తున్నారు, జాబ్ చేస్తూ ఉన్నారు, అందులో జాబ్ చేస్తున్నారు. సో 31 మిలియన్ యూనిట్స్ అంటే ఇక్కడ చూడండి 31 మిలియన్, 1 మిలియన్ అంటే 10 లక్షలు అండి, 1 మిలియన్ అంటే 10 lakhs. అలాంటి 31 మిలియన్ యూనిట్స్ ఉన్నాయట. యూనిట్స్ అంటే ఏంటిది, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్. సో దాంట్లో 40% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ ఇండియా ఈజ్ ప్రొవైడెడ్ బై ఎంఎస్ఎంఈ సెక్టార్. సో భారతదేశంలో 73 మిలియన్ పీపుల్ ఉంటే ఉద్యోగస్తులు, అందులో 40% ఎంప్లాయ్మెంట్ అట ఈ యొక్క ఎంఎస్ఎంఈల వల్లనే ఉద్యోగాలు కల్పిస్తున్నదట. ఎంఎస్ఎంఈలో పనిచేసిన వాళ్ళే 40% ఉద్యోగాలు కల్పిస్తున్నది. సో తద్వారా అంటే ఎంఎస్ఎంఈలు మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పెరగడానికి చాలా ఉపయోగపడుతున్నది. ఇక్కడ చూడండి తెలుగులో చూసినట్లయితే ఎంఎస్ఎంఈలు దేశవ్యాప్తంగా విస్తరింపబడిన 31 మిలియన్ సంస్థల ద్వారా 73 మిలియన్ ప్రజలకు 73 మిలియన్ ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అనగా దాదాపు 40% ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంఎస్ఎంఈల ద్వారా కల్పించబడుతున్నాయి. అంటే చూడండి 31 మిలియన్ సంస్థలు ఉన్నాయి, యూనిట్స్ 31 యూనిట్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇంగ్లీష్లో. సో 31 మిలియన్ యూనిట్స్ ఉన్నాయి, అందులో 73 మిలియన్ ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేది ఈ యొక్క ఎంఎస్ఎంఈలే కల్పిస్తున్నాయి. తద్వారా ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఆ ఉద్యోగస్తులకు జీతాలు చెల్లిస్తారు. ఆ జీతాలలో ఎంతో కొంత పర్సెంటేజ్ ట్యాక్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్కు డబ్బులు వస్తాయి. తద్వారా ఇండియన్ ఎకానమీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ పాయింట్, 90% ఆఫ్ MSMEs in India are unregistered, out of which nearly 80% are solo proprietor firm. అంటే మై డియర్ స్టూడెంట్స్, ఈ ఎంఎస్ఎంఈలు మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సొంతంగా అంటే సొంత వ్యాపార సంస్థలేనట. సోలో ప్రొప్రైటర్ ఫర్మ్స్ అంటే సొంత వ్యాపార సంస్థలు. సొంతంగా వాళ్ళే కంపెనీ పెట్టుకొని వాళ్ళే ఏదో కొన్ని కొత్త రకమైన ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం కానీ లేదంటే ఇండియాలోనే ఆ యొక్క ప్రోడక్ట్స్ను సేల్ చేయడం జరుగుతూ ఉన్నది. 80% మొత్తం ఎంఎస్ఎంఈలో 90% ఉంటే అన్రిజిస్టర్డ్. మళ్ళా భారతదేశంలోని 90% ఎంఎస్ఎంఈలు దాదాపు చట్ట ప్రకారం నమోదు కాని సంస్థలే. అంటే 90% ఈ సొంత వ్యాపార సంస్థలు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళే. వీటిలో దాదాపుగా 80% మేరకు సొంత వ్యాపార సంస్థలే ఉన్నాయి. సో ఇది ఒక పాయింట్ అండి. నెక్స్ట్ చూద్దాం, ఎంఎస్ఎంఈస్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ద budding entrepreneurs by providing various channels of investment opportunity according to their class of investment. అంటే ఇక్కడ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఎంఎస్ఎంఈలు ఔత్సాహిక వ్యవస్థాపకులకు అంటే ఎంటర్ప్రెన్యూర్స్, కొత్త ఆలోచన చేసేవాళ్ళు, కొత్త ప్రోడక్ట్స్ కనిపెట్టిన వాళ్ళను
ఔత్సాహిక వ్యవస్థాపకులు అంటారు, ఎంటర్ప్రెన్యూర్స్ అంటారు వాళ్ళని, ఎంటర్ప్రెన్యూర్స్. వారి పెట్టుబడి స్థాయి ఆధారంగా వివిధ రంగాలలో పెట్టుబడి అవకాశాలు కల్పిస్తున్నాయి. అంటే ఈ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ ఏం చేస్తున్నాయంటే, ఎవరైతే కొత్త కొత్త వస్తువులను తయారు చేయాలనుకుంటారో ఆ తయారు చేసే వాళ్లకు ఈ ఎంఎస్ఎంఈలు ఒక అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతున్నది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, MSMEs manufacture more than 6,000 products arising from high-tech to traditional industries. అంటే ఇక్కడ మై డియర్ స్టూడెంట్స్ మీరు అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ మనకు కావాల్సిన ఈ ఎంఎస్ఎంఈలు దాదాపు 6,000 రకాల ప్రొడక్ట్స్ను తయారు చేసిందట. ప్రొడక్ట్స్ అంటే మీకు తెలుసు, వస్తువులు ఉన్నాయి, ఇక్కడ ఈ వస్తువులు ఉన్నాయి. ఒక కిరాణా షాప్కు మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఎన్నో రకాలైన ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. సో ఇలాంటి ప్రోడక్ట్స్ను ఈ యొక్క ఎంఎస్ఎంఈలు దాదాపు 6,000 ప్రోడక్ట్స్ను మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయట ఇండియాలో. 6,000 ప్రోడక్ట్స్ మీరు విజువల్లో చూడవచ్చు. ఎన్నో రకాలైన ప్రోడక్ట్స్ను తయారు చేసే వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలైన ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. మీకు ఇంతకుముందు మళ్ళీ ఒకసారి విజువల్లో చూపెడుతున్నా. ఈ యొక్క ప్రోడక్ట్స్ అన్నీ ఎన్ని రకాల ప్రోడక్ట్స్ అట, 6,000 ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయట. ఇది మై డియర్ స్టూడెంట్స్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతేనే పాయింట్స్ ఇంగ్లీష్ మీడియంలో రాయండి, తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియంలో రాయండి. నేను మెటీరియల్ కూడా మీకు పంపించిన కాబట్టి మీరు మెటీరియల్ జిరాక్స్ తీసుకొని ఆల్రెడీ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చదివితే చాలా బాగా మీకు ఒక సినిమా రూపంలో అర్థమవుతుందని ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్, జై కామర్స్ స్టూడెంట్స్.